మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యార్థులందరూ కూడా ఒక గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా 145 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మరి ప్రస్తుతం చూడుతూ ఒక ఏదైతే ఒక పాఠశాల వద్ద ఉన్నాం ఇప్పుడు పరీక్షా కేంద్రానికి వెళ్తున్నటువంటి విద్యార్థులు అన్ని విధాలుగా కూడా చెకింగ్ చేసి అలాగే వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఎంజీఓ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మన పిఠాపురంలో ఎన్ని సెంటర్లు పరీక్షలు జరుగుతున్నాయి? ఏ విధంగా? పిఠాపురం మండలంలో మొత్తం 9 సెంటర్లు అండి. అర్బన్లో 7, రూరల్లో 2. అన్ని సెంటర్లో కూడా ఈవేళ జరగవలసిన ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇన్విజిలేటర్ సరిపోయారు. సిఎస్డి వాళ్ళు పకడ్బందీగా ఎగ్జామ్ జరిపించుకోవడానికి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఏ ఇబ్బంది లేదు. ఎన్ని గంటల వరకు జరుగుతుంది? మనకి 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్స్ అండి. 1 అవర్ బిఫోర్ పిల్లల్ని లోపల రాణిస్తారు. హాఫ్ అన్ అవర్ బిఫోర్ రూమ్స్ పంపించేస్తారు పిల్లల్ని. రూమ్లో ఎటువంటి సౌకర్యాలు? అలాగే ఎండాకాలం ఒకటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు? ఈ కూలింగ్ వాటర్ పాట్స్ పెట్టామండి. ఫ్యాన్లు ఉన్నాయి. లైటింగ్ మామూలే ఉంటుంది. సో అన్నీ చక్కగా వాళ్ళకి కావాల్సిన ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవడానికి ఏమైతే కావాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంతమంది ఉపాధ్యాయులు దీంట్లో పాల్గొనడం ఇటువంటి ఏమైనా? మనకి యాక్చువల్గా సెంటర్కి సిఎస్ఓ డిఓ ఉంటారు. ఆ రూములను బట్టి ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూములు అనుకోండి, 10 మంది ఇన్విజిలేటర్స్ ఉంటారు. 5 రూమ్ ఉంటే 5 ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఒక సిఎస్, ఒక డిఓ ప్లస్ సబ్ స్టాఫ్, గుమస్తా, ఓఎస్ వీళ్ళు ఉంటారు అంతే. అంటే ఇప్పుడు పరీక్షా కేంద్రాలకి ఈ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా ముందే చేరుకుంటాయి. అవన్నీ ఆల్రెడీ మనకి 9, 10 తారీఖుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చేసాయండి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అంతా కూడా. ఈరోజు ఉదయం 7:30 నుంచి 8, 8:30 లోపు అక్కడి నుంచి సిఎస్డిఓలు తెచ్చుకుంటారు ఇక్కడికి. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు. అంటే విద్యార్థులు ముఖ్యంగా లైటింగ్, వెలుతురు సౌకర్యం లేకపోతే కరెంటు ఫెసిలిటీ ఉండే విధంగా కూడా అధికారులను కోరడం జరిగింది. మామూలుగా వెంటిలేషన్ ఉన్న రూమ్లే సెలెక్ట్ చేశారండి మన డిపార్ట్మెంటు. ఏ రూమ్లో అయితే వెంటిలేషన్ బాగుంటుందో అవి సెలెక్ట్ చేశారు. దాంతోపాటుగా పవర్, కరెంట్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి. బాగుంటుంది. ఇది పరిస్థితి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరిగేందుకు అన్ని విధాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కూడా ఎంఈఓ అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ రోజు నుంచి అలాగే 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలకి అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అలాగే రూమ్లో సరైన వెలుతురు, వెంటిలేటర్తో పాటు వెలుతురు ఉండే విధంగా కూడా అటువంటి రూములనే మొదటగా సెలెక్ట్ చేసిన నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకి మంచినీటి సౌకర్యంతో పాటు పక్కన ఎండాకాలం కావడంతో మంచినీటి సౌకర్యాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 9:30 నుంచి 12:45 వరకు కూడా పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న నా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.